ఉదయాన్నే 5 గంటలకు దాదాపు 70-80 మంది పోలీసులు ఇంటి మీదకి వచ్చారు. నేను అడుగుతా ఉన్నా, పోలీసులను ఒకటే అడుగుతా ఉన్నా. ఇప్పుడే మీ అందరికీ తెలుసు, నల్లపరెడ్డిపల్లిలో, కొత్తపల్లెలో, కనంపల్లెలో బూత్ చుట్టూ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు కొన్ని వందల మంది ఉన్నారు. కొత్తపల్లెలో మా జనరల్ ఏజెంట్ మీద దాడి జరిగింది. టీడీపీకి సంబంధించిన బీటెక్ రవి, ఆయన తమ్ముడు, వాళ్ళ అనుచరులు కలిసి మా ఏజెంట్ల పైన దాడి చేస్తుంటారు. మా ఏజెంట్లను లోపలికి పోనీయడంలా పోలీసులు అక్కడికి వెళ్లి పనికొచ్చే పని చేయకుండా, మా ఏజెంట్లను లోపల కూర్చోబెట్టే పని చేయకుండా ఈ మాదిరి ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా నేను నా ఇంట్లో, మా ఊర్లో, మా ఇంట్లో ఉన్నా పులివెందుల టౌన్ లో, ఆయన వచ్చి నా మీద దాడి చేయడము, నన్ను ఈడ్చుకొని రావడము ఎంతవరకు సబబు? ఎన్నికలు జరిపే విధానం ఇదేనా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా. ఎన్నికలు జరిపే విధానం ఇదేనా? మా ఇంట్లో నేను కూర్చోంటే నన్ను ఇడ్చుకొని పోతారా? నా వలన ఏం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అని అడుగుతా ఉన్నా. నేను నా వలన ఏం సమస్య వచ్చింది? ఒక పక్క బూతుల కాడ మా ఏజెంట్ని లాగుతాండ్రు, మా ఇంటికాడ నన్ను ఏడుస్తాండ్రు. ఏంటికయ్యా పోలీసులు మీరు లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయడానికి కాదు, తెలుగుదేశం పార్టీని ప్రొటెక్ట్ చేయడానికే మీరంతా ఉన్నారు, లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయడానికి కాదు. పోలీసులు బూతుల దగ్గరికి పోవాలి, నా దగ్గరికి కాదు. ప్రతి బూత్ చుట్టూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కొన్ని వందల మంది ఉన్నారు. బయట నియోజకవర్గం కమలాపురం నుంచి, జమ్మలమడుగు నుంచి, ప్రొద్దుటూరు నుంచి కొన్ని వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ 15 బూతుల దగ్గర వందల సంఖ్యలో ఉన్నారు. ఒక్కొక్క బూత్ దగ్గర వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఈ మాదిరి నా దగ్గరకు వచ్చి నన్ను అరెస్ట్ చేయడము, నన్ను ఈడ్చుకొని పోవడము ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంత అనైతిక వైఖరి పోలీసులు డౌన్ ఉండడం అనవసరము. నేను పీస్ఫుల్ గా ఉండే మనిషిని. మీరు బూతుల కాడు ఇప్పటికే కొత్తపల్లి బూత్ దగ్గర మా జనరల్ ఏజెంట్ నాయకులు, మా ఏజెంట్లను, బయట నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జమ్మలమడుగు, కమలాపురం నుంచి వచ్చిన వాళ్ళు మా వాళ్ళని కొట్టినారు. మీరు వెళ్ళి బయటి వాళ్ళని బయటికి పంపించండి, మా ఏజెంట్లు సజావుగా లోపలికి వెళ్ళేలా సహకరించండి అంటే ఆ పని చేయకుండా ఈ పనికి మాలిన ఒక పని. నేను ఇంట్లో, నా ఇంట్లో నేను ఉండా. ఈ టెక్ రవి అనే అతను పులివెందుల మండల ఓటరు కూడా కాదు. అతన్ని కొత్తపల్లిలో ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు కొత్తపల్లిలో ఉన్నాడు. అక్కడ ఉండి దగ్గరుండి కమలాపురం నుంచి వచ్చిన వాళ్ళతో మా ఏజెంట్ల మీద దాడి చేస్తా ఉన్నారు. ఎంత నిస్సిగ్గుగా పోలీసులు అధికార పార్టీకి సహకరిస్తా ఉన్నారంటే వర్స్ట్ పోలీసింగ్ ఎవర్ సీన్. కేవలం ఎట్లయినా సరే అధికార పార్టీని ఇక్కడ వాళ్ళ కొమ్ము కాయడం కోసమే పోలీసులు ఉన్నారు తప్ప మాకు నిజంగా ఎటువంటి నమ్మకం ఈ పోలీసుల మీద లేదు. మీకు చేతనైతే పోలీసులకు చేతనైతే వెళ్ళి బూతుల దగ్గర బయట నియోజకవర్గాల నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళను ముందు తక్షణమే ఇక్కడ నుంచి క్లియర్ చేసి వాళ్ళ నియోజకవర్గాలను వాళ్ళని పంపండి. సజావుగా ఎన్నికలు జరిగేదానికి సహకరించండి. మేము గడిచిన 10 రోజుల నుంచి ఒకటే అడుగుతా ఉన్నాం, సజావుగా ఎన్నికలు జరపండి అని 10 రోజుల నుంచి పోలీసులను, ఎన్నికల కమిషన్ ఒకటే అడుగుతా ఉన్నాం. మా ఏజెంట్లు అందరూ పోతున్న కారును దాడి చేసి, కారులో ఉన్న మా ఏజెంట్ల మీద దాడి చేసి లోపలికి పోకుండా అడ్డుకుంటా ఉన్నారు. తుమ్మలపల్లి దగ్గర దాదాపు ఒక 100 మంది బయట నుంచి వచ్చిన వాళ్ళు కర్రలు పట్టుకొని ఉన్నారు. అంటే మాకు ఆ పని చేయడం పెద్ద విషయం కాదు, కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వాళ్లకు అడుగడుగున ఆ పనికి పోలీసులే సహకరిస్తుంటారు. ఎక్కడన్నా ఇంకా కర్రలు తక్కువైతే పోలీసులు లాఠీలు సైతం ఇచ్చే పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారు. అంటే అంత అధ్వానంగా the worst policing ever seen in the history of Andhra Pradesh. చంద్రబాబు నాయుడు గారు, యు ఆర్ ఏ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. ఇంత అప్రజాస్వామికంగా నువ్వు ఎన్నికలు జరుపుతా ఉన్నావు. దీని బదులు ఎన్నికలు రద్దు చేసి కొత్త చట్టం ఫామ్ చేసుకుని అన్ని నువ్వు నామినేషన్ బేసిస్ లో చేసుకోవడం మంచిది. ఎటువంటి నోటీస్ లేదు, కారణం లేదు, పొద్దున్నే ఇంటి దగ్గరకు వచ్చి ఈడ్చుకొని పోతా ఉన్నారు. నో రీజన్స్, నో నోటీస్, పొద్దున్నే ఇంటి దగ్గరకు వచ్చి ఈడ్చుకొని పోతా ఉన్నారు. నేను 10 రోజులుగా వీళ్ళని మంగపోతున్నా, సజావుగా జరపండి, నేను అన్ని రకాలుగా సహకరిస్తా అని. సజావుగా జరిపే వాళ్ళనేమో ఈడ్చుకొని పోతా ఉన్నారు,
లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసే వాళ్ళు బూతుల దగ్గర గలాటలు చేసే వాళ్ళని మాత్రం బూతుల దగ్గర పెట్టినారు. దట్టు బయట నియోజకవర్గాల నుంచి వచ్చింది. ఈరోజు 15 బూతుల్లో కనీసం అంటే 2000 మంది బయట నియోజకవర్గాల నుంచి, ముఖ్యంగా జమ్మలమడుగు నుంచి, కమలాపురం నుంచి, ప్రొద్దుటూరు నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి ఇవాళ మా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. పోలీసులే దీనికి పూర్తి కారణం. పోలీసులే దీనికి ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నారు. ఇంత అధ్వానమైన పోలీసింగ్ నిజంగా ఎక్కడ చూసి ఉండం. బీహార్లో కూడా ఇంత అధ్వానంగా ఉండిండదేమో పరిస్థితులు. పోలీసులే అధికార పార్టీకి గూండాలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. చూస్తున్నాం, పోలీసులు అధికార పార్టీకి గూండాలుగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది అవినాష్ రెడ్డి చెప్తున్నారు. అవినాష్ రెడ్డిని బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే కార్యకర్తలు అంటే నాలాంటి వచ్చి ఇంట్లోకి వచ్చి పోలీసులు ఈడ్చుకొని పోతా ఉన్నారంటే ఇంకా గ్రామాల్లో సామాన్యమైన ఏజెంట్లు, జనరల్ ఏజెంట్లు, కార్యకర్తలు, నాయకులు వాళ్ళ పరిస్థితి ఏందనేది నిజంగా ఆలోచిస్తుంటేనే అర్థం కావడంలే. నాలాంటి ఇంటి దగ్గరికి వచ్చి నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకొని పోతా ఉన్నారంటే గ్రామాల్లో మా నాయకులు, మా కార్యకర్తల పరిస్థితి ఏంటని అర్థం కావడం. ఇది చేతగాని ప్రభుత్వము, చేతగాని ఎన్నికల కమిషను, ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్ జరపలేని అసమర్థ వ్యవస్థ. ఇది కేవలం అధికార పార్టీ, అధికార యంత్రాంగాన్ని మొత్తం అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని, కొన్ని వేల మంది అవుట్ సైడర్స్ను, ఇతర నియోజకవర్గాల వాళ్ళను పులివెందులకు తెచ్చి వాళ్ళతో ప్రతి బూత్ దగ్గర మా పార్టీ ఏజెంట్ల మీద, మా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేయిస్తూ నన్నేమో ఉదయాన్నే ఇంట్లో నుంచి పోలీసులు ఈడ్చుకొచ్చి, అంటే ఎక్కడే కానీ ఇప్పుడు నేను బలవంతంగా ఊర్లోకి వెళ్ళి ఏజెంట్లు కూర్చోబెట్టే పరిస్థితి కూడా ఉండకుండా, ఒక పక్కేమో నన్ను పొద్దున్నే తీసుకొని వస్తారు, ఒక పక్కేమో వేల మందిని బయటి వాళ్ళను ప్రతి బూత్ దగ్గర మీరు మోహరించి మా ఏజెంట్లను పైన దాడులు చేస్తూ ఉన్నారు. అంటే ఎక్కడే కానీ ఈ ఎలక్షన్ జరగాల, ఈ ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగాలన్న స్పృహ ఎక్కడే కానీ ఈ అధికార పార్టీలో, అధికార యంత్రాంగంలో, పోలీసుల్లో ఎక్కడా లేదు. దిస్ ఈజ్ గ్రాస్ మిస్యూజ్ ఆఫ్ పవర్. బీహార్లో కూడా ఇంత ఘోరమైన పరిస్థితులు ఉండవు. ఇటువంటి వ్యవస్థ నిజంగా సిగ్గుచేటు. అంటే ఏ రకంగా ఇంత ఘోరమైన ఎన్నిక స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంత చెత్త ఎన్నికలు, ఇంత ఘోరమైన ఎన్నికలు ఎప్పుడూ జరిగి ఉండవు. అసలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనేది ఉందా లేదా? సార్, ఏజెంట్లు మొత్తం క్యాండిడేట్ తో సహా ఏజెంట్లందరినీ కూడా హౌస్ అరెస్ట్ లేకుంటే బయటికి పంపించేస్తున్నారు సార్. ఎన్నికల కమిషను దున్నపోత మీద వర్షం పడినట్టు ఉంది. ఎన్నికల కమిషన్ పరిస్థితి ఏ మాత్రం చలనం లేదు. 10 రోజుల నుంచి మొత్తుకుంటా ఉన్నాం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపండి. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపడం అంటే వేల మందిని మీరు ఊరికి తీసుకొస్తారా? అవుట్ సైడర్స్ని అలో చేస్తారా? వాళ్ళతో మా కార్యకర్తలు, నాయకులపైన దాడి చేస్తారా? సార్, ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు సార్? మన ఊరికి ఇంటికాడికి వెళ్తున్నారు సార్. మనం చూడొచ్చు సార్, ఒక్క విధంగా మనం చూసుకుంటే ఉదయం నుంచి ఆయన తిప్పడము, ఇదంతా సిచ్యువేషన్ పులివెందులు కూడా మీరు చూస్తున్నారు సార్. సో ఏంటిది ఇదంతా ఇంటెన్షనల్? ఇది ఇంటెన్షనల్ గా కావాల్సిగా తీసుకొస్తున్నారు. మామూలుగా అయితే ఆ మండలంలోకి మరకు పోకూడదు, పోతే అరెస్ట్ చేయాలి. ఇంట్లో ఉండే వాళ్ళు ఇట్లా తిప్పకూడదు. ఒక ఎంపీని ఇన్ని 150 కిలోమీటర్లు తిప్పడం మంచిది కాదు. అందులో ఆయన ఆరోగ్య రీతి కూడా బాగలేదు. అలాంటప్పుడు బండ్లో ఎప్పుడు వెహికల్లో తిప్పకూడదు. ఇంకో సిచ్యువేషన్, పూర్తిగా పులివెందుల్లో ఒక దారుణమైనటువంటి అరాచకం జరుగుతుంది. ఈవెన్ అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ ను కూడా ఇంటి నుంచి బయటకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఎట్లా చూస్తారు సార్? ఇది ఒకటి రాజకీయంగా పొలిటికల్ పవర్ యూజ్ చేసి వైఎస్ఆర్ పార్టీని భయపడి ఎట్లా తిరిగి గెలిచాలి, దౌర్జన్యము, అరాచకాలతో గెలిచాలని వాళ్ళ ఆలోచన.